చారిత్రక నేపథ్యం రాజ్యాంగ నిర్మాణం. రెగ్యులేటింగ్ చట్టం 1773 ప్రకారం బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. వారన్ హేస్టింగ్స్ మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్. కలకత్తాలో సుప్రీంకోర్టుని 1774లో ఏర్పాటు చేయడం జరిగింది. తూర్పు ఇండియా కంపెనీపై బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన మొదటి చర్య ఇది. పిట్స్ ఇండియా చట్టం 1784. ఇది కంపెనీ వాణిజ్య రాజకీయ విధులను వేరు చేసింది. ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. రాజకీయ వ్యవహారాలు నిర్వహించడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ను ఏర్పాటు చేసింది. చార్టర్ చట్టం 1833 గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ప్రకటించింది. లార్డ్ విలియం బెంటింగ్ మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ అయ్యారు. చార్టర్ చట్టం 1853. దీని ప్రకారం సివిల్ సర్వెంట్లను ఎంపిక చేసుకోవడానికి బహిరంగ పోటీ వ్యవస్థను ఏర్పరిచింది. లెజిస్లేటివ్ కౌన్సిల్ను ఏర్పాటు చేసింది. భారత ప్రభుత్వ చట్టం 1858 ప్రకారం కంపెనీ పాలన రద్దు చేసి బ్రిటిష్ మహారాణిచే భారత్ పరిపాలింపబడుతుంది. మహారాణికి సహకరించడానికి వైస్రాయ్ అనే పదవిని ఏర్పాటు చేశారు. భారతదేశం మొదటి వైస్రాయ్ లార్డ్ కార్నింగ్. ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థను రద్దు చేయబడింది. బ్రిటిష్ పార్లమెంట్ చేసిన చట్టాలు చార్టర్ చట్టాలు 1861, 1892, 1909. ఇవి నేరుగా బ్రిటిష్ పార్లమెంట్ చేసిన చట్టాలు. 1861 చార్టర్ చట్టం. దీని ప్రకారం శాసన నిర్మాణ ప్రక్రియలో భారతీయులకు మొదటిసారి అవకాశం ఇచ్చారు. అలా అవకాశం వచ్చిన వారిలో బెనారస్ రాజు, పాటియాలా మహారాజు, దినకర్ రావులు భారతీయులు, ముఖ్యమైన భారతీయులు. 1909 చట్టం. ఈ చట్టాన్ని మార్లే మింటో సంస్కరణలు అని అంటారు. ముస్లింలకు మతపరమైన ప్రాతినిధ్యాన్ని ఇది ఏర్పరిచింది. వీరికి ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. దీని ప్రకారం ముస్లిం సభ్యులను ముస్లిం ఓటర్లే ఎన్నుకోవాలి. 1919 మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు. దేశంలో మొదటిసారిగా ద్విసభా పద్ధతిని, ప్రత్యక్ష ఎన్నికలను ఈ చట్టం ప్రవేశపెట్టింది. లండన్లో భారత హై కమిషనర్ అనే పదవిని సృష్టించింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేసింది 1926లో. సైమన్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? తన నివేదికను ఎప్పుడు సమర్పించింది? 1927లో ఏర్పాటు చేశారు. 1930లో తన నివేదికను సమర్పించింది. సైమన్ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారు? నూతన రాజ్యాంగం ద్వారా భారతదేశ పరిస్థితులు ఎలా ఉంటాయో అనే విషయంపై ఒక నివేదికను తయారు చేయడానికి సైమన్ కమిషన్ ఏర్పాటు చేశారు. సైమన్ కమిషన్ అధ్యక్షుడు ఎవరు? కమిషన్లోని సభ్యులు ఎంతమంది? అధ్యక్షుడు సర్ జాన్ సైమన్. సభ్యులు 7. సైమన్ కమిషన్ యొక్క ప్రతిపాదనలు: ద్వంద్వ పాలన రద్దు చేయడం, బ్రిటిష్ ఇండియా ప్రిన్సిల్ స్టేట్తో ఒక సమైక్యను ఏర్పాటు చేయడం, మతపరమైన నియోజక గణాలను కొనసాగించడం. సైమన్ కమిషన్లోని సభ్యులందరూ కూడా ఆంగ్లేయులే. ఒక్కరు కూడా భారతీయులు లేరు. అందుకే భారతదేశంలోని పార్టీలన్నీ బహిష్కరించాయి. కమిషన్ సూచనలు పరిశీలించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఎన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసింది? 3 రౌండ్ టేబుల్ సమావేశాలను లండన్లో ఏర్పాటు చేసింది. రౌండ్ టేబుల్ సమావేశాలకు ఎవరిని ఆహ్వానించింది? బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధులతో, బ్రిటిష్ ఇండియా ప్రతినిధులతో, భారత ప్రిన్స్లీ స్టేట్ ప్రతినిధులతో.
మైనారిటీల ప్రాతినిధ్యం కోసం ఒక పథకాన్ని రామ్సే మెక్డొనాల్డ్ ఎప్పుడు ప్రకటించాడు? ఆగస్టు 1932లో. రామ్సే మెక్డొనాల్డ్ ప్రకటించిన పథకం పేరు ఏమి? కమ్యూనల్ అవార్డు. కమ్యూనల్ అవార్డు ఉద్దేశం ఏమిటి? ముస్లింలకు, క్రిస్టియన్లకు, సిక్కులకు, షెడ్యూల్ కులాలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం. మత ప్రాతిపదికన ప్రాతినిధ్యాన్ని ప్రతిపాదించడానికి ఒప్పుకోని వ్యక్తి ఎవరు? గాంధీజీ. అంటే మతపరమైన నియోజకవర్గాలు ఏర్పాటు చేయడానికి గాంధీజీ గారు ఒప్పుకోలేదు. భారత ప్రభుత్వ చట్టం 1935లోని సెక్షన్లు మరియు షెడ్యూల్ ఎన్ని? 321 సెక్షన్లు, 10 షెడ్యూల్స్. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం కేంద్రానికి మరియు రాష్ట్రాలకు మధ్య అధికార విభజన ఎలా జరిగింది? 3 జాబితాలుగా జరిగింది. కేంద్ర జాబితా, ప్రావిన్షియల్ జాబితా, ఉమ్మడి జాబితా. భారత ప్రభుత్వ చట్టం 1935 ద్వంద్వ పాలనను రద్దు చేసింది. దాని స్థానంలో రాష్ట్రాలకు స్వాతంత్ర ప్రతిపత్తిని కల్పించింది. భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వబడుతుంది అని బ్రిటిష్ ప్రధాని ఎప్పుడు ప్రకటించాడు? ఫిబ్రవరి 20, 1947లో. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ ప్రధాని ఎవరు? క్లైమెంట్ అట్లీ. దేశ విభజన కోరుతూ ముస్లిం లీగ్ ఉద్యమం చేసింది. 1946లో ఏర్పడిన రాజ్యాంగ నిర్మాణ సభ ఆమోదించిన రాజ్యాంగం దేశంలోని దాన్ని అంగీకరించే ప్రాంతాలకు వర్తించదు అని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఎప్పుడైతే బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వబడుతుంది అని ప్రకటించిందో అప్పుడు. భారత వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ విభజన ప్రణాళిక ఎప్పుడు ప్రకటించాడు? జూన్ 3, 1947లో. మౌంట్ బాటన్ ప్లాన్ను కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ తుదికి ఆమోదించాయి. దీని ప్రకారం భారత స్వాతంత్ర చట్టం 1947 ఆమోదింపబడడం జరిగింది. భారత మొదటి క్యాబినెట్ మంత్రులు: రక్షణ శాఖ మంత్రి సర్దార్ బల్దేవ్ సింగ్, కార్మిక శాఖ మంత్రి జగ్జీవన్ రామ్, ఆరోగ్య శాఖ మంత్రి రాజ్ కుమారి అమృతా కౌర్, విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆహారం మరియు వ్యవసాయ శాఖ మంత్రి, జాన్ ముత్తయ్య రైల్వే మరియు రవాణా శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి షణ్ముఖం శెట్టి. సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంశాఖ, బిఆర్ అంబేద్కర్ న్యాయశాఖ, శ్యాంప్రసాద్ ముఖర్జీ పరిశ్రమలు మరియు పౌర సరఫరాల శాఖ. స్వాతంత్ర భారతదేశానికి గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ మౌంట్ బాటన్. ఇతను కొత్త ప్రభుత్వం ఏర్పడి నెహ్రూ గారు ప్రమాణ స్వీకారం చేయించే వరకు ఉన్నాడు.
రాజ్యాంగ రచన. భారతదేశానికి మొదటిసారిగా రాజ్యాంగం ఉండాలని ప్రతిపాదించిన వ్యక్తి ఎంఎన్ రాయ్. భారత జాతీయ కాంగ్రెస్ భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉండాలని ఎప్పుడు ప్రకటించింది? 1935లో ప్రకటించింది. క్యాబినెట్ మిషన్ ఎప్పుడు వచ్చింది? దాని అధ్యక్షుడు ఎవరు? 1942లో క్యాబినెట్ మిషన్ ఏర్పాటు చేశారు. దీని అధ్యక్షుడు సర్ స్టాఫర్డ్ క్రిప్స్. రాజ్యాంగ నిర్మాణ సభను ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? 1946లో. రాజ్యాంగ నిర్మాణ సభలోని మొత్తం సభ్యుల సంఖ్య 389 మంది. రాజ్యాంగ నిర్మాణ సభకు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? 1946లో జూలై ఆగస్టు మధ్య. రాజ్యాంగ నిర్మాణ సభ మొదటిసారి సమావేశం ఎప్పుడు జరిగింది? డిసెంబర్ 9, 1946లో. రాజ్యాంగ నిర్మాణ సభ యొక్క తాత్కాలిక అధ్యక్షుడు సచ్చిదానంద సిన్హా. రాజ్యాంగ నిర్మాణ సంస్థ యొక్క శాశ్వత అధ్యక్షుడు ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. రాజ్యాంగ సలహాదారుడుగా నియమింపబడిన వ్యక్తి బిఎన్ రావ్. ఆశయాల తీర్మానాన్ని నెహ్రూ ఎప్పుడు సభలో ప్రవేశపెట్టాడు? డిసెంబర్ 13, 1946న. ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ నిర్మాణ సభ ఎప్పుడు ఆమోదించింది? జనవరి 22, 1947న. రాజ్యాంగ నిర్మాణ సభలో ఎన్ని విధులు నిర్వహించింది? అంటే రాజ్యాంగ నిర్మాణ సభ ఒక రకంగా స్వాతంత్రం ముందు కూడా ఒక పార్లమెంటు ఏవైతే విధులు నిర్వహించిందో అవన్నీ చేసింది. దానిలో స్వాతంత్ర భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించడంతో పాటు దేశానికి కావలసిన సాధారణ శాసనాలను చేయడం జరిగింది. జాతీయ జెండాను రాజ్యాంగ నిర్మాణ సభ ఎప్పుడు ఆమోదించింది? జూలై 22, 1947న. జాతీయ గీతాన్ని రాజ్యాంగ నిర్మాణ సభ ఎప్పుడు ఆమోదించింది? జనవరి 24, 1950. జాతీయ గీతాన్ని రాజ్యాంగ నిర్మాణ సభ ఎప్పుడు ఆమోదించింది? జనవరి 24, 1950న.
భారతదేశం మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగం రచించడానికి ఎంతకాలం పట్టింది? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. రాజ్యాంగ నిర్మాణ సభలో యొక్క చివరి సమావేశం ఎప్పుడు జరిగింది? జనవరి 24, 1950న రాజ్యాంగం యొక్క చివరి సమావేశం జరిగింది. Thanks for watching. If you like, please share and subscribe.